నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. అలాగే చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయవుంచి నాలాంటి వానికి హెల్ప్ చేయండి, సహాయం చేయండి. నాలాంటి వారిని కూడా ఆదరించండి. మీ సబ్స్క్రైబ్స్తో నాకు భవిష్యత్తు ఉంటుంది. అందుకని నేను యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్నాను. దయవుంచి మీ సహాయం ఎప్పటికీ మర్చిపోలేనిది. దయవుంచి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతి చూసుకుంటే అది అభయ్ వ్యక్తిగతం, మావోయిస్టు పార్టీతో సంబంధం లేదు, అధికారమైనదిగా గుర్తించవద్దు, దహనకాండ వేళల్లో ఇలాంటి ప్రకటనల సాయుధ పోరాటమే కర్తవ్యం, టీ కమిటీ ప్రతినిధి జగన్ ప్రకటన, పోలీస్ అదుపులో ఉన్నారా, వారి ఒత్తిడితోనే లేఖ రాశారా, బసవరాజు ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడే పోరాటం 20పై ప్రకటన, దానిని కేడర్ వెల్లడించిన అభయ్, తాజా పరిమాణాలపై భిన్న వాదనలు, అభయ్ ఎక్కడా, వైసీపీకి భారీ షాక్, టీడీపీలో చేరిన 3 ఎమ్మెల్సీలు, రాజశేఖర్, కళ్యాణ్ కరి పద్మశ్రీలకు కండువా కప్పిన సీఎం చంద్రబాబు, మేము రాజీనామాలు చేసి నెలలు గడిచాయి, ప్రత్యేక అజెండాతోనే చైర్మన్ ఆమోదించలేదు, ఎమ్మెల్సీలు, కూటమి అభివృద్ధిని చూసి చేరాం, లిక్కర్ స్కామ్లో జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి ఇళ్లల్లో సమస్యల్లో సిట్ సోదాలు, చెన్నై, హైదరాబాద్ ఏకకాలంలో తనిఖీలు, చెన్నైలో 7 కంపెనీలు 2 నివాసాలు, హైదరాబాద్లోని కొండాపూర్లో మరో సమస్య, కీలక డాక్యుమెంట్లు ఆధారాలు స్వాధీనం, అనిల్ కంపెనీ ద్వారా లిక్కర్ ముడుపులు విదేశాలకు, వైసీపీ ఎన్నికల ఖర్చులకు తరలింపు, 2 కంపెనీల్లో 2020 వరకు డైరెక్టర్గా ఉన్న జగన్ భార్య భారతీరెడ్డి, ఆఫ్రికాలో మద్యం మైనింగ్ వ్యాపారాల్లో జగన్కు అనిల్ బినామీగా ప్రచారం, సొయ్యానా పెదనాన్న జార్జిరెడ్డి కుమారుడు, తెలీదు నాకు సంబంధం లేదు, విచారణలో మిథున్ రెడ్డి, 50 ప్రశ్నలు అన్నిటికీ ఒకటే జవాబు, మద్యం ముడుపులు ముట్టుకోలేదు, లిక్కర్ పాలసీ రూపకల్పనలో లేను, 4 గంటలు పరిశీలించి రాజమండ్రి జైలుకు, నేడు మరోసారి విచారించనున్న సిట్, ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, ఒకే రాష్ట్రం ఒకే జల విధానం, రాష్ట్రంలో నదులన్నీ అనుసంధానిస్తాం, వంశధారకు వరదలు వస్తే ఆ నీటిని సోమశిల దాకా తీసుకెళ్లేలా చేస్తాం, హంద్రీనావా గాలేరు నగరిలో సీమకు సాగునీరిస్తాం, ఉత్తరాంధ్ర గాలేరు నగరి పథకాలు ఏడాదిలో పూర్తి చేస్తాం, పోలవరాన్ని 2027 కల్లా పూర్తి చేస్తాం, అనధికార నిర్మాణాలు క్రమబద్ధీకరణ, ఆగస్టు 31 వరకు కట్టిన భవనాలకు వర్తింపు, బిల్లుకు కేబినెట్ ఓకే, వైఎస్ఆర్ తడిగడప పేరు మార్పు, నాలా రద్దుతో సహా 13 అంశాలకు ఆమోదముద్ర, బోండా మాటలు మంటలు, పీసీబీ చైర్మన్పై తీవ్ర ఆరోపణలు, ఉప ముఖ్యమంత్రి పవన్ పేరు ప్రస్తావన తీవ్రంగా పరిగణించిన పవన్ కళ్యాణ్, అప్పటికప్పుడే చైర్మన్ అధికారులతో భేటీ, బోండా ఉమాది బెదిరింపు ధోరణి, వ్యక్తిగత ఉద్దేశాలతోని వ్యాఖ్యలు, సీఎంకు నివేదించాలని పవన్ నిర్ణయం, బోండా వ్యాఖ్యలపై సీఎంఓ ఆరా, భయపెట్టడం కాదు, కాలుష్య సమస్యకు పరిష్కారం కావాలి, నిబంధనలు కఠినంగా అమలు చేస్తే ఎన్ని ఇండస్ట్రీలు మూతపడతాయో, ప్లాస్టిక్ బదులు బయోడిగ్రేడబుల్ వినియోగంపై అవగాహన కల్పించాలి, కాలుష్యంపై రోజంతా చర్చించాలి, పవన్ కళ్యాణ్, బడులకు దసరా సెలవులు 22 నుంచి, పనితీరు బాగలేదంటూ ఈఆర్ఓలతో గుంజీలు, ఆర్డీఓ కలెక్టర్కు ఫిర్యాదు, హెక్టార్కు 50,000 సహాయం, కష్టాల్లో ఉన్న ఉల్లి రైతులకు కూటమి ప్రభుత్వం అండా, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం, మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి, ఇప్పటికే 139,000 క్వింటాలు కొనుగోళ్లు, గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు, 12 ఏళ్లు పైబడిన లారీలకు వర్తింపు, 15,000 నుంచి 3,000కు, 5,000 నుంచి 1,500కు, వాహన పన్ను సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదం, ఎన్నికల హామీ నెరవేర్చిన చంద్రబాబు, ఓబులాపురం అక్రమ మైనింగ్పై సుప్రీం కమిటీ, దుగ్గరాజపట్నం వద్ద షిప్ బిల్డింగ్ క్లస్టర్ 2,000 ఎకరాల్లో ఏర్పాటుకు గుజరాత్తో ఎంఓయు,
మదనపల్లి ఫైల్స్ కేసులో మాజీ ఆర్టీఓ మురళి అరెస్ట్, సుప్రీంకోర్టు బెయిల్ రద్దుతో అదుపులోకి తీసుకున్న సిఐడి. కర్ణాటకను వీడి విశాఖకు మిట్టల్ అధికారికంగా ప్రకటించిన స్టీల్ ఐరన్ ఓవర్ దిగ్గజ పరిశ్రమ. ఇదేనండి. ఈడీ పెంచిన వేడి, సుదీర్ఘ కసరత్తు, ఆ తర్వాత సోదాలు, మనీ లాండరింగ్, షేక్ ఇన్వాయిస్లపై ఆధారాలు, వైసీపీ శిబిరంలో కలవరం మొదలు. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి పేపర్లు కూడా. ఈనాడు తెలంగాణ. ఈనాడు తెలంగాణ పేపర్ చూసుకుంటే, సుప్రీం తీర్పు తర్వాతే స్థానికం, బిల్లులపై గవర్నర్లకు గడువు అంశంలో నిర్ణయం వెలువడే వరకు కేసు చూస్తాం, అవసరమైతే హైకోర్టును మరింత సమయం కోరుతాం, కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తునకు కేటీఆర్ అడ్డుపడుతున్నారు, ఆయనకు కిషన్ రెడ్డి సహకరిస్తున్నారు, భరాసాకు మేలు చేయాలని రాష్ట్రంలో యూరియా కొరత సృష్టిస్తున్న కేంద్రం, మెట్రో 2వ దశకు ఎల్ఎన్టీ సహకరించాల్సిందే, 2018 ఎన్నికల్లో తెలంగాణలో ఓట్ల చోరీ, మంత్రిగా మైనార్టీకి అవకాశం, మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లక్షకు 10 లక్షలు, ఆన్లైన్లో నకిలీ నోట్లు విక్రయిస్తున్న ముఠాలు, ప్రత్యక్షంగా చూశాకే కొనుక్కోవచ్చంటూ ఆఫర్లు, మహారాష్ట్ర డూలే కేంద్రంగా వ్యవస్థీకృత దందా, అందులో దిగితే కటకటాలు తప్పవంటున్న పోలీసులు, 200 కోట్లతో గోద్రేజ్ డైరీ ప్లాంట్, అమెజాన్తో 3 కీలక ఒప్పందాలు, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నిర్ణయాలు, ఫ్యూచర్ సిటీతో కొత్త యుగానికి నాంది, పెట్టుబడులు పెట్టండి, మద్దతిస్తాం, కాంగ్రెస్ భాజపాల జాయింట్ వెంచర్ రేవంత్ సర్కార్, తెలంగాణ భవిత నిర్ణయించేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే, భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కాంగ్రెసు భాజపాల జాయింట్ వెంచర్గా రేవంత్ సర్కార్ పనిచేస్తుందని భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. పొరపాటున కాంగ్రెస్ను గెలిపిస్తే ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కావన్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధి భరాసా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ, రేపటి తెలంగాణ భవిష్యత్తును జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్ణయిస్తుందన్నారు. త్వరలో గ్రూప్ 2 ఫలితాలు, తుది దశకు చేరుకున్న ప్రక్రియ, రాష్ట్రంలో గ్రూప్ 2 సర్వీస్ పోస్టుల తుది ఫలితాలు వెల్లడికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ధృవీపత్రాల పరిశీలన పూర్తి చేసిన కమిషన్ అభ్యర్థులు అర్హతలు ఇచ్చిన ఆప్షన్లు తదితర విషయాలు పరిగణలోకి తీసుకొని తుది జాబితా సిద్ధం చేస్తుంది. తాత్కాలిక సాయుధ పోరాట విరమణ పార్టీ నిర్ణయం కాదు, అది అభయ్ వ్యక్తిగత అభిప్రాయమే, మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ప్రకటన. ఇంకా చూసుకుంటే కొత్త వాహనాలపై మరో భారం, కొనుగోలుపై రోడ్డు భద్రతా సెస్ రవాణా శాఖ నిర్ణయం, ఏటా 270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా, నేటిలోగా ఉద్యోగుల వివరాలు పంపాలి, అన్ని కార్యాలయాలకు ఆర్థిక శాఖ అధికారులు, రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలన్నీ ఆన్లైన్లో శనివారంలోగా అప్లోడ్ చేయాలని ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 200 కోట్లతో గోద్రేజ్ డైరీ ప్లాంట్, ఢిల్లీలో పారిశ్రామికవేత్తలతో సీఎం వరుస భేటీలు, సుప్రీం తీర్పు తర్వాతే స్థానికం, ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరణ, రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను శుక్రవారం అర్ధరాత్రి నుంచి పునః ప్రారంభించినట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం అధ్యక్షుడు రాకేష్ శుక్రవారం రాత్రి ప్రకటనలో తెలిపారు. నిర్వహణ పనులతో పలు రైళ్లు రద్దు, కానల నిండా కబ్జాలెన్నో, ధరలు పెరుగుతూ ఉండడంతో
అన్యాక్రాంతం అవుతున్న అటవీ భూములు, 5.3 లక్షల ఎకరాల్లో ఆక్రమణలు, మైనార్టీ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాం. 2 పథకాలు ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్. దీర్ఘకాలిక హోమంతో మార్కెట్ నియంత్రణ. ఎస్బీఐ ఫౌండేషన్ నుంచి ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్. నకిలీ ఖాతాలతో సీఎంఆర్ఎఫ్ సొమ్ము సోహా. 7 నిందితుల అరెస్టు. ప్రధాన నిందితుడు మాజీ మంత్రి హరీష్ రావు కార్యాలయం మాజీ ఉద్యోగి. పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. బతుకమ్మ పండుగ ఏర్పాట్లోనూ నిర్లక్ష్యమే. మాజీ మంత్రి హరీష్ రావు మండిపాటు. ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు నిర్ణయంపై ఆపేక్షణ. ఏకో టూరిజం అప్పుగా తెలంగాణ. మంత్రి కొండా సురేఖ. అంత అడావుడి ఎందుకు? సమగ్ర వివరాలతో అదనపు అప్డేట్లు దాఖలు చేయండి. ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి అనర్హతపై పిటిషనర్కు హైకోర్టు ఆదేశం. ఏపీపీ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. బిల్లు చెల్లించకుండా హాస్టల్ మూయిస్తారా? ఆర్ కృష్ణయ్య. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ సాక్షి పేపర్లు కూడా. ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే, సాక్షిపై ప్రభుత్వ కక్ష సాధింపు తగదు, పత్రిక స్వేచ్ఛను హరించొద్దు, సీఎం చంద్రబాబుకు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా లేఖ, కేవలం సాక్షిని లక్ష్యంగా చేసుకొని కేసులు పెట్టడంపై తీవ్ర ఆందోళన, ఇది అధికార దుర్వినియోగం అని స్పష్టీకరణ, విలేకరుల సమావేశాన్ని ప్రచురించినందుకు వేధించడం దారుణము, పత్రికల గొంతు నొక్కే చర్యలను తక్షణం ఆపాలని డిమాండ్, పీపీపీపై ప్రజాగ్రహము, పోలీసులు అడ్డుకున్న కదం తొక్కిన జనం, వైఎస్ఆర్సీపీ చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం విజయవంతం, జగన్ పిలుపుతో పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు యువత, అడ్డుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడిన కూటమి సర్కార్, వైఎస్ఆర్సీపీ నేతల నిర్బంధం, కేసులు బనాయిస్తుంటూ బెదిరింపులు, వాటిని లెక్క చేయక మెడికల్ కాలేజీల వరకు కొనసాగిన భారీ ర్యాలీలు, సర్కార్ నిర్ణయాన్ని నిర్వహిస్తూ పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు, ర్యాలీలను భగ్నం చేసేందుకు పలు చోట్ల లాఠీలు జులిపించిన పోలీసులు, అయినా ఎనుక తగ్గక మెడికల్ కాలేజీల వద్దకు వెళ్ళిన నిరసన, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేయాలని డిమాండ్, నిరసన తెలిపే హక్కును కాలరాస్తారా, మెడికల్ కాలేజీలపై మండలిలో ఆందోళన, పీపీపీ విధానంపై చర్చకు వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం, తిరస్కరించిన చైర్మన్, చర్చ జరగాల్సిందే అంటున్న పట్టుబట్టిన వైఎస్ఆర్సీపీ, పోడియం వద్ద ప్రతిపక్ష సభ్యుల ఆందోళన, ప్రైవేటీకరణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్, 2 సార్లు సభ వాయిదా వేసిన తిరిగి అదే పరిస్థితి, ఒక్కొక్క దశలో పోడియం వద్ద టీడీపీ వైఎస్ఆర్సీపీ సభ్యుల పోటాపాటీ నినాదాలు, గంటసేపు సాగని కౌన్సిల్, బాబు సంపద సృష్టికర్త కాదు దోపిడీకర్త, ప్లస్ కార్డులు చేతపట్టిన ఎమ్మెల్సీల ర్యాలీ, మద్యం డాన్ మరో డామా, మద్యం అక్రమ కేసులో బాబు సర్కార్ రోజుకో కొత్త నాటకం, వైఎస్ అనిల్ రెడ్డి కార్యాలయంలో సిట్ సోదాలు, లేని కుంభకోణం ఉన్నట్లుగా చూపించే కుతంత్రం, కొత్త పాత్రలకు తెరపైకి తెస్తూ దుష్టచారం, రాజకసిరెడ్డి వ్యాపార భాగస్వామి టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, అసలు మద్యం డాన్ చంద్రబాబే, బాబుపై ఇప్పటికే మద్యం కేసులు ఉన్నాయి, వాటి సంగతి ఏమైంది, 2014-19 టీడీపీ హయాంలో యథాచ్ఛగా దోపిడీ, ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన సిఐడి, చంద్రబాబు కొల్లు రవీంద్రలపై ఎఫ్ఐఆర్ నమోదు, ఈ కేసులో ఇప్పటికే బెయిల్పై ఉన్న చంద్రబాబు, వాటిని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు కొత్త డ్రామా, రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు, నేడు రేపు కొనసాగే సూచనలు, 26న అల్పపీడనం ఏర్పడే అవకాశము, కుంభవృష్టి, నీళ్ళల్లో కొట్టకపోయి 3 మృతి, ఒక చిన్నారి గల్లంతు, అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం, ఆరోగ్యశ్రీ బకాయిలు 2725 కోట్లు ఉన్నమాట నిజమే, శాసనసభలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడం లేదు, సమస్యలు చెప్తామంటే ఆయన దొరకడం లేదు, కాలుష్య నియంత్రణలో పీసీబీ విఫలమైంది, టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా, నేను ఇలాంటి సమస్యలు 100 చెప్పగలను, ఉమా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటు స్పందన,
5 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి. ఇందుకు 70,000 కోట్లు ఖర్చు చేస్తాం. బనకచర్ల ద్వారా 200 టీఎంసీలు గోదావరి జలాలకు తరలిస్తాం. ఈ ఏడాది ఇప్పటికే 3,732 టీఎంసీలు నీరు కడలిపోయింది. ఎవరికి భయపడేది లేదు. పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీల అభివృద్ధి. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు. ప్రాజెక్టులపై అబద్ధాలు ప్రవాహము. అసెంబ్లీ వేదికగా పచ్చి అసత్యాలు వెల్లవేసిన సీఎం చంద్రబాబు. దాదాపు అన్నిటినీ తానే పునాదిరాయి వేసి తానే పూర్తి చేశానంటూ జీరాలు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు చేపట్టి పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు పట్టిసీమ ఎత్తిపోతలే. అది కూడా పోలవరాన్ని నీరుగార్చి కమిషన్ల కోసం ఎత్తిపోతలు చేపట్టారంటున్న సాగునీటి నిపుణులు. ఇంకా చూసుకుంటే సాక్షి పేపర్లో ఇదేనండి. సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా. నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలు చూసుకుంటే ముఖ్యంగా కరెంటు తీగలు పట్టుకొని నిరుద్యోగి ఆత్మహత్య. కొలువులు కలలు ఇంటికి తిరిగి వెళ్ళేందుకు ఛార్జీలు లేక తీవ్ర నిరాశ. హైదరాబాద్లో ట్రాన్స్ఫారం పైకెక్కి మల్లేష్ బలవత్ మరణం. ఎంగళరావు నగర్ కలలై ఆశలు అడియాసలై నిరాశ నిరుసురాలకు లోనైన ఓ నిరుద్యోగి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో శుక్రవారం బలమరణానికి పాల్పడారు. ఉన్నత చదువులు చదివినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతకీ సర్కారు నౌకరీ రాకపోవడంతో ఆ నిరుద్యోగి కుంగిపోయాడు. ట్రాన్స్ఫార్మర్ పైమెక్కి చనిపోయాడు. తెలంగాణ నోట్లో ఆల్మట్టి. కృష్ణా నీటిపై పెను కుట్ర. ఆల్మట్టి ఎత్తు పెంపుతో కృష్ణాకు కర్ణాటకకు గండి. తుంగభద్ర నీటి మళ్లింపుతో ఏపీ దొండి. భీమా కోయిన లింకులతో మహారాష్ట్ర పన్నాంగం. వంతపాడుతో మద్దతిస్తున్న కేంద్రం. బ్రిటిష్ ట్రిబ్యునల్ 2 అవార్డు అందుకే అస్త్రం. వారి చేతిలో పావుగా ముఖ్యమంత్రి రేవంత్. ఆల్మట్టి ఎత్తు పెంపునకు తెలంగాణకు మరణశాసనం కేటీఆర్. 2 ఏళ్లుగా కాళేశ్వరంపై విషం చిమ్మడం వెనుక కారణమేమిటి? తమ్మిడి అట్టిని తెరపైకి తెచ్చి కృష్ణా పంపకాల్లో ఏపీ చేతికి అస్త్రం. సమైక్య పాలకుల బాటలోనే ప్రాణహిత సేవల ప్రాజెక్టుల ప్రాణం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కృష్ణాను కాదని గోదావరి జలాలు తరలింపు. కండవా కప్పితే కాంగ్రెస్లో చేరినట్ట. ఫిరాయింపులపై నిర్దిష్ట నిబంధనలు లేవు. సీఎం పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కి చెప్పిన ఎల్ఎన్టీ సమస్య నా మాట ఎన్నుకుంటే ఊరుకోను. యూరియా కొరతకు బీజేపీ బీఆర్ఎస్ఏ కారణము. ఢిల్లీ మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేవు. ఎప్పుడు నిర్వహిస్తామో ఇప్పుడే చెప్పలేము. కోర్టును మరింత గడువు కోరుతాము. సీఎం ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ తేలుస్తారు. ఫిరాయింపుపై కడిమి కొత్త బొంకులు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని ఎల్లడి. చూసుకుంటే నమస్తే తెలంగాణలో కాంగ్రెస్కు ఓటేస్తే కూల్చివేతలకు లైసెన్సే. జూబ్లీ హిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర. ఈ ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తు నిర్ణయించేది. మళ్ళీ కేసీఆర్ రావాలంటే కాంగ్రెస్కు సురుకు పెట్టాలి. మాగంటి కుటుంబానికి అండగా నిలవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ముసుగులో బీజేపీ పాలన. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీస్ నేతలతో సమావేశం. బీఆర్ఎస్లోకి గద్వాల కాంగ్రెస్ నేతలు. పార్టీలు చేరింది వీరే. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల బిచ్చాటన. సాయుధ పోరాట విరమణ పార్టీ నిర్ణయం కాదు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ లేక. పండగ పూట కూడా పస్తులేనా? రాష్ట్రంలో పలు శాఖల్లో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి అందని వేతనాలు. సోమిరెడ్డి కుటుంబానికి సహాయం. మృతుడి పిల్లల పేరున 2 లక్షల ఎఫ్డి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో
అవుట్సోర్సింగ్ ఉద్యోగిని నిలబెడతాం, కాంగ్రెస్కు అవుట్సోర్సింగ్ జేఏసీ హెచ్చరిక. ఇంకా చూసుకుంటే లంబాడీలపై కుట్రలు తిప్పుకొట్టాలి, త్వరలో ప్రతి తాండాలో బస్సు యాత్ర, హైదరాబాద్లో భారీ సభ నిర్వహిస్తాం, లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలి, లంబాడీల ఆత్మగౌరవ సభలో వక్తలు. 6 ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మళ్లీ నోటీసులు, మరిన్ని ఆధారాలు కావాలని సూచన, ఎమ్మెల్యేల విచారణకు ట్రయల్ జోరు చేయనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. కడియం తొండి మాటలు, ఫిరాయింపులపై కొత్త బొంకుడు, ఏ పార్టీలో ఉన్నదో ఆయనకు తెలియదంట, ఏ పార్టీలో ఉన్నారో స్పీకర్ తెలుస్తారంట, సోషల్ మీడియాలో విమర్శలకు ఎల్లువ. ఇంకా నమస్తే తెలంగాణ పేపర్లోని చూసుకుంటే చీకటి పాలనపై నిప్పులు తోటాలు, యూరియా కోసం రైతులు అవస్థలు పాలవుతున్నారు, వారి అవస్థలను చూడలేక క్యూలో నిలుచుకోవడానికి చెప్పులు సైతం తిప్పలు పడుతున్నాయి, కానీ పాలకులు మాత్రం పాపమని కనిపించడం లేదు. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపరు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.